ఈరోజు దేవుడు మనకిచ్చిన వర్తమానం జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రతి కుటుంబంలోనూ ప్రతి ఒక్క జీవితంలో ఎదురయ్యే అనుభవం ఇది. ఈ అనుభవాన్ని మనం ఎలా దాటాలో, ఈ అనుభవంలో కూడా మనం ఎలా ముందుకు ప్రయాణం చేయాలో దేవుని వాక్యం ఉంచుకుందాం. అదే నిరుత్సాహం లేక అధైర్యం లేక కృంగిపోయిన తనం. నిరుత్సాహం పడినప్పుడు లేక ఎవరైనా నిరుత్సాహపరిచినప్పుడు మనతో ఉన్నవారు లేక మన కుటుంబ సభ్యులు, మనం పనిచేసే దగ్గర మన చుట్టూతో ఉన్నవారు, ఇరుగు పొరుగు వారు ఒకవేళ ఎవరైనా నిన్ను నిరుత్సాహపరిచినప్పుడు, ఒకవేళ ఎవరు నిన్ను కృంగిపోయేలా నీతో మాట్లాడినప్పుడు, ఒకవేళ నిన్ను అధైర్యపరిచినప్పుడు జీవితంలో నువ్వు ఎలా ముందుకు పోవాలో, అలాంటి సందర్భాలలో దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం ఎలా జీవించాలో ఈరోజు దేవుని వాక్యం నుంచి కొన్ని ప్రత్యేకమైన ప్రాముఖ్యమైన మాట్లాడుచుకుందాం. నిర్గమకాండం 6వ అధ్యాయం 9వ వచనం. నిర్గమకాండం 6వ అధ్యాయం 9వ వచనం భాగం. మోషే ఇశ్రాయేలులతో అలాగ చెప్పాను, అయితే వారు మనోవ్యాకులను బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినరైరి. జాగ్రత్త. ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ చెప్పబడిన మాటలో మోషే మాటను వినలేకపోవడానికి గల కారణం, మోషే దేవునికి సేవకుడు, మోషే చెప్పేవి దేవునికి మాటలు, దేవుని సేవకుడు దేవుని మాటలు ప్రకటిస్తూ ఉండగా కూడా ప్రజలు వినలేకపోయారంట. గల కారణం ఏంటంటే ఆ ఇశ్రాయేలు ప్రజలట వారిలో మనోవ్యాకులత లేక ఆ దాస్యము అనే మాటలు ఇక్కడ వ్రాయబడ్డాయి. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది అక్కడ, బ్రోకెన్ హార్ట్ లేక డిస్కరేజ్మెంట్ అని. వాళ్ళ హృదయాలు నలిగిపోవటాన్ని బట్టి లేకపోతే వాళ్ళు డిస్కరేజ్ అయ్యారు, ఎవరో వాళ్ళను కృంగదీశారు, ఏవో మాటలు వాళ్ళను నిరుత్సాహపరిచాయి, ఎవరో వాళ్ళను అధైర్యపరిచారు, ఎవరో వాళ్ళను ఇక జీవితంలో నిరుత్సాహపరిచారు. అలాంటి సందర్భాలు వాళ్ళకు వచ్చినప్పుడు ఆ మోషే ఎంతగా దేవుని మాటలు ప్రకటించినప్పటికీ, ఎంతగా దేవుని గురించి మాట్లాడినప్పటికీ ఆ ప్రజలు ఆ మాటలు వినటానికి పెద్దగా ఇష్టపడలేకపోయారు. ఈరోజు కూడా ఏదో ఒక సందర్భంలో ఎప్పుడొకప్పుడు మన జీవితంలో ఎవరి ద్వారానైనా సరే నువ్వు నిరుత్సాహపడే సందర్భం నీ జీవితంలో ఎదురవుతుంది. అది ఏ పరిస్థితుల్లోనైనా సరే. కొన్ని పరిస్థితులు కొన్నిసార్లు నిన్ను నిరాశపరుస్తాయి, కొన్ని పరిస్థితులు నిన్ను నిరుత్సాహపరుస్తాయి, కొన్ని పరిస్థితులు నిన్ను కృంగదీస్తాయి, కొన్ని పరిస్థితులు నిన్ను నీ జీవితంలో నిన్ను అధైర్యపరుస్తాయి, కొన్ని పరిస్థితులు నిన్ను బలహీనులను చేస్తాయి. అలాంటి సందర్భాలలో మనం ఎలా జీవించాలో, అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనం చాలా పర్యాయాలు ఏమైపోతామంటే కృంగిపోతాం, చాలా పర్యాలు నిరుత్సాహపడిపోతాం. ఇంక నా వల్ల ఏం కాదులే, ఈ పరిస్థితులన్నీ కూడా ఏది నాకు అనుకూలంగా లేదు, అన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నాయి, ఇక నేను దీన్ని జయించలేనులే, ఇక నా పని ఇక ఇంతేలే, నా పని అయిపోయిందిలే, నా కుటుంబ పని అయిపోయిందిలే, ఎంతమంది నాకు వ్యతిరేకంగా ఉన్నారు అంటూ ముందుగా నీవు కృంగిపోతూ ఉంటావు. కానీ దేవుని వాక్యంలో ఈరోజు అలాంటి నిరాశను లేక నిరుత్సాహాన్ని ఎవరైనా సరే నిన్ను డిస్కరేజ్ చేస్తూ ఉంటే, ఎవరైనా సరే నిన్ను అధైర్యపరుస్తూ ఉంటే, ఎవరైనా సరే నిన్ను కృంగిపోయేలా మాట్లాడుతూ ఉంటే, ఆ వాటిలో నుంచి నువ్వు ఎలా బయటపడాలో ఆత్మీయమైన సత్యాన్ని నేర్చుకుందాం. చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం, 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 28 వచనాల వరకు ఒక శ్రేష్టమైన మాటలు ఉన్నాయి అక్కడ. నేను చదువుతాను ఇక్కడ. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 28 వచనం వరకు చాలా వచనాలు ఉన్నాయి. ఇందులో పౌలు తన జీవితంలో ఎన్నిసార్లు నిరాశపడ్డాడో, ఎన్నిసార్లు పౌలును కృంగదీసే పరిస్థితులు వచ్చాయో ఆయన కొన్ని మాత్రమే చెప్పారు. ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నాయి అన్నాడు. దాదాపుగా ఆ పౌలు భక్తుడికి వచ్చిన అనుభవాలు ఈరోజు మన జీవితాల్లో మనకు వచ్చి ఉండవు. పౌలుకు అన్ని అనుభవాల్లో గుండా పౌలు ప్రయాణం చేశాడు. కృత నిబంధనలో పౌలు తన జీవితంలో ఏ పరిస్థితుల్లో ఎంతగా బాధపడ్డాడో, ఏ పరిస్థితుల్లో ఎంత కృంగిపోయాడో, అలాంటి పరిస్థితులు అన్నీ వచ్చినప్పుడు ఆయన వాటిని ఎలా జయించగలిగాడో మనం కొన్ని విషయాలు చూడొచ్చు. చెప్తాను. 23వ వచనం నుంచి పౌలు మాట్లాడుతూ, అనేక పర్యాయములు నేను చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రింబగల్లో సముద్రంలో గడిపితిని,
అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలనైన ఆపదలలోనూ, దొంగల వలనైన ఆపదలలోనూ, నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ, అన్యజనుల వలనైన ఆపదలలోనూ, పట్టణములలో ఆపదలలోనూ, అరణ్యముల్లో ఆపదల్లోనూ, సముద్రముల్లో ఆపదల్లోనూ, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. దాదాపుగా పౌలు 24 సందర్భాలు చెప్పాడు. ఇక్కడ మనం చదివిన ఈ వచనాలలో దాదాపుగా ఆ 24 సందర్భాలు చెప్పి ఇంకా చెప్పవలసినవి అనేకం ఉన్నాయి. ఇలాంటి సందర్భాలన్నింటిలో కూడా పౌలు ప్రయాణం చేశాడు. ఎక్కడ చూసిన పౌలు ఎక్కడికి వెళ్ళినా తన సొంత వాళ్ళు, తన పక్కనున్న వాళ్ళు, తనను నమ్మిన వాళ్ళు అందరి ద్వారా ఆ కృంగిపోతూ నిరాశపడుతూనే ఉన్నాడు. అందరూ మోసం చేస్తున్నాడు. రాత్రింబగళ్ళు ఉపవాసాలతో ప్రయాణం చేశాడు. అన్ని సందర్భాలలో పౌలు అన్ని పరిస్థితులతో కృంగిపోయాడు. అలాంటి సందర్భాలు పౌలుకు వచ్చినప్పుడు ఆయన ఎలా ఆ కష్టాన్ని, ఆ శ్రమను, ఆ సమస్యను దాటగలిగాడో, ఈరోజు కూడా మన జీవితంలో ఏదో ఒక సమస్య నిన్ను కృంగదీస్తుంది, ఏదో ఒక బాధ నిన్ను కృంగదీస్తుంది, ఏదో ఒక పరిస్థితి నిన్ను నిరుత్సాహపరుస్తుంది. నిన్ను నిరుత్సాహపరిచే ఆ సమస్య ఏదైనా సరే, నిన్ను కృంగదీసే ఆ సమస్య ఏదైనా సరే, నిన్ను బాధ పెట్టే ఆ విషయం ఏదైనా సరే, అది ఏదైనా ఈరోజు నీ జీవితంలో ఉంది అంటే అది ఎలా జయించాలో అది నీకు తెలియకపోతే నువ్వు ఎప్పుడు కృంగిపోయే ఉంటావు. దాంట్లోంచి ఎలా బయటపడాలో ఆ మార్గం నీకు తెలియకపోతే ఎప్పుడు ఇంక నువ్వు ఆ నిరుత్సాహంలోనే ఉంటావు, ఆ ఓటమిలోనే ఉంటావు. కాబట్టి ఈరోజు ఆ నిరుత్సాహాన్ని ఎలా జయించాలి, ఆ బలహీనతను ఎలా జయించాలి, ఆ సమస్యను ఎలా జయించాలో పౌలు తన యొక్క జీవిత అనుభవంలో నుంచి చెప్పాడు. పౌలు తన జీవిత అనుభవంలో నుంచి కొన్ని మాటలు చెప్పాడు. ఆయన ఎలా జయించాడో మనం ఎలా జయించగలమో అనే మాటలు చెప్పాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకుందాం. ఎవరు ఎలాంటి సమస్య వచ్చి నిన్ను బాధ పెట్టినా, నీ చుట్టూతో ఉన్న పరిస్థితులు ఎంతమంది నీకేమీ నీకు వల్ల కాదు, నీకు చేత కాదు, నీ పని ఇంత నిన్ను కృంగదీసినా, ఆ ఎన్ని పరిస్థితులు కూడా నిన్ను బలహీనులను చేసిన ఆ దావీదు మాత్రం ఎప్పుడూ ఒక మాట అన్నాడు. దావీదును కట్టుకున్న భార్య అవమానించిన, ఆ దావీదును సోదరులు అవమానించినా సరే, దావీదును ఆ కాళ్ళు కడిగిన ఆ మామ దావీదును చంపాలనుకున్నా సరే, దావీదు కడుపును పుట్టిన వారే దావీదును చంపాలనుకున్నా సరే, దావీదు చుట్టుతున్న శత్రువులు దావీదును చంపాలనుకున్నా సరే, దావీదు ఎప్పుడు కూడా తన హృదయంలో ఒక మాటను పదిలిపరుచుకున్నాడు. ఏంటి అంటే 42వ కీర్తన 5వ వచనంలో, 42వ కీర్తన 5వ వచనంలో దావీదు ఒక మాట అంటాడు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త. ఆ దేవుడు. జాగ్రత్త వినండి. దావీదు చాలా పర్యాయాలు ఇలాంటి సందర్భాల్లో గుండా ప్రయాణం చేసినప్పుడు దావీదు ప్రాణం దావీదు అన్నట్టు తొందర పెట్టిందట. ఇంకెందుకు బ్రతుకుతావు, ఈ బ్రతుకు, నీ భార్య నిన్ను అవమానించింది, చివరకు నీ బిడ్డలే నిన్ను చంపాలనుకున్నారు, మామయ్య నిన్ను చంపాలనుకున్నాడు, నీ ఇంటిలో నీకు క్షేమం లేదు, బయట సుఖం లేదు, అన్నీ ఆ ఫోన్ ఆఫ్ చేయండి, ఇంటిలో లేదు, బయట లేదు, ఎన్ని చోట్ల నువ్వు వెళ్ళినా కూడా నీకు క్షేమం లేదు. కాబట్టి ఎందుకు నువ్వు ఈ బ్రతకటం అని దావీదు యొక్క మనసు దావీదును ఆత్మహత్య వైపు ప్రేరేపించినప్పుడు దావీదు అప్పుడు అనుకుంటున్నమాట, నా ప్రాణమా నువ్వేళ కృంగి ఉన్నావు, నా ప్రాణమా నాలో నువ్వెందుకు తొందరపడుతున్నావు. గుర్తుపెట్టుకుని చాలా పర్యాలు అలాంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు దావీదు తన ప్రాణంతో చెప్పుకున్నమాట, నువ్వు తొందరపడొద్దు, నువ్వు కృంగిపోవద్దు, దేవుని యందు ఏముంచు, నిరీక్షణ ఉంచు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఈరోజు పౌలు కూడా తన జీవితంలో 7 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాడు. 7 విషయాలు ఉన్నాయి. పౌలు తన జీవితంలో తనకు వచ్చిన 24 రకాల పరిస్థితులలో నుంచి మనకు ఒక్క సమస్య వస్తేనే దాంట్లో నుంచి బయటపడడానికి అల్లడిపోతాం. ఒక్క బాధ కలిగితేనే, ఒక రకమైన సమస్య మనకు వస్తేనే దాంట్లో నుంచి ఎన్నో కష్టాలు పడాల్సి ఉంటుంది. బయటపడాలంటే ఎంతో ధైర్యం కూడగట్టుకోవాల్సి ఉంటుంది, ఎంతో టైం పడుతుంది. అలాంటిది 24 రకాల పరిస్థితులు పౌలుకి ఎదురైతే, ఒకటి కాదు, 2 కాదు, 24 రకాల సమస్యలు ఒక్కసారిగా పౌలు మీద పడితే పౌలు వాటిని అవలీలుగా జయించగలిగాడు. ఈరోజు మరి మన వల్ల ఎందుకు కాదంటారు? పౌలు కూడా మనలాంటి మనుషుడు కాదంటారా?
అతడు కూడా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే. కానీ 24 రకాల సమస్యలు ఇంకా చాలా ఉన్నాయన్నాడు అక్కడ చెప్పిన 24. అలాంటి పరిస్థితులు మన మీద ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేస్తే వాటిలోంచి మనం ఎలా బయటపడాలి? ఈరోజు నీ మీద ఏ సమస్య ఉందో, ఈరోజు ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావో, ఏ విషయంలో నువ్వు నిరుత్సాహపడుతున్నావో, ఏ విషయంలో బాధపడుతున్నావో, ఏ విషయంలో ధైర్యం చెడిపోతుందో, ఏ విషయంలో నిన్ను బలహీనలను చేస్తున్నారో, అలాంటి విషయాల్లో నువ్వు వాటిని జయించాలి అంటే ఖచ్చితంగా పౌలు పాటించిన సూత్రాలు మనం పాటించాలి మన జీవితంలో. ఆమేన్. లేదా మనం పాటించలేకపోయాము అంటే నువ్వు ఏ సమస్యలు ఎత్తున్నావో ఆ సమస్యలోనే కృషించిపోతావు, ఆ సమస్యలోనే నిరాశ చెందిపోతావు, ఆ సమస్యలోనే సమస్తాన్ని నష్టపోతావు. కాబట్టి ఒక రోజట ఒక స్నేహితుడు చాలా పేదరికంలో ఉంటే తన మిత్రుడి దగ్గరికి వెళ్ళి తన సమస్యను చెప్పుకున్నాడు. అరే, నేను చాలా పేదరికంలో ఉన్నాను, నాకు ఏదైనా సహాయం చెయ్యి అని, నేను పేదరికంలో కష్టాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పేటప్పటికి ఆ స్నేహితుడు జాలిపడి ఆ స్నేహితుని తన ఇంటిలో ఒక గదిలోకి తీసుకెళ్ళాడు. ఆ గదిలోకి తీసుకెళ్ళి, ఈ గదిలో నీకు నేను 2 లక్షల రూపాయల ఒక చెక్కు ఉంచాను, ఈ గదిలో నేను నీకు 2 లక్షల రూపాయల ఒక చెక్కు రాసి పెట్టానో అది ఎక్కడుందో దోలాడుకో అన్నాడు. ఎక్కడుందో దోలాడుకున్నాడు. అతను ఆ గదిలోకి వెళ్ళి చూస్తే అక్కడ అన్ని అగ్గిపెట్టెలు ఉన్నాయి. 10,000 అగ్గిపెట్టెలు ఉన్నాయి సుమారుగా. ఎన్ని? 10,000 అగ్గిపెట్టెలు ఉన్నాయి. ఈ అగ్గిపెట్టెల్లో ఒక అగ్గిపెట్టెలో చెక్కు రాసి పెట్టాను అన్నాడు. అదే ఛాన్స్ మనకు వచ్చిందనుకో ఏం చేస్తాం? అదే ఛాన్స్ మనకు వచ్చిందనుకో ఏం చేస్తాం? నీ పేదరికం పోవాలి అంటే, నీ సమస్య తీరాలి అంటే నువ్వేం చేయాలా? ఎలా వెతకాలా? అతడు ఒక 100 పెట్టెలు తీశాడు, పక్కన వేసాడు, అందులో కనపడలా. మొదలైంది ఏంటో తెలుసా? నిరాశ. ఏం మొదలైంది? ఇచ్చేవాడు డైరెక్ట్గా ఇవ్వచ్చుగా. ఏం మొదలవుతుంది? ఇచ్చేవాడు డైరెక్ట్గా ఇవ్వచ్చుగా. ఎంత రిస్క్ పెట్టడం ఎందుకు, ఎంత ఇబ్బంది పెట్టడం ఎందుకు? 200, 300, 500 బాక్సులు చూశాడు, దొరకలా. ఏం మొదలవుతుంది లోపట? ఏం మొదలవుతుంది తెలుసా? నిరాశ మొదలవుతుంది. ఏమని? ఇచ్చేవాడిని కూడా ఏమనుకుంటున్నాడు? ఇచ్చేవాని మీద కూడా సనగటం మొదలుపెట్టాడు. ఇచ్చేది ఆయన ఏదో ఒక్కసారి చేతికి ఇస్తే అయిపోయేది కదా, అందులో పెట్టి దోలాడుకోమంటాం. దేవుడు కూడా చాలాసార్లు నీకు సమస్య రాగానే వెంటనే తీసేయడు. అర్థమవుతుందా? దేవుడు కూడా నీకు సమస్య వచ్చినప్పుడు వెంటనే తీసాడు. ఆ సమస్యల నుంచి నువ్వు ఎలా స్పందిస్తావో, సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎలాగ ప్రవర్తిస్తావో దాన్ని బట్టి దేవుడు నీకు పరిష్కారం ఇస్తాడు. ఆ దేవుడు నీకోసం నేను దీవెనను ఆయన సిద్ధపరిచి ఉంచినవాడు, ఆశీర్వాదాలను సిద్ధపరిచి దాచిపెట్టినవాడు. ఆ పెట్టెలో, అగ్గిపెట్టెలో ఎలాగైతే చెక్కు దాచిపెట్టాడు తన మిత్రుడు, దేవుడు కూడా నీకు వచ్చిన ప్రతి సమస్య కోసం నీ కోసం ఒక ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడు. ఇప్పుడు వెతికేది ఎవరు? వెదకుడి దొరకను. నువ్వు వెతక్కపోతే ఇప్పుడు ఎవరిలో తప్పు అంటారు చెప్పండి? ఫ్రెండ్ది కాదు, దేవుడిది కాదు. ఎవరు తప్పు? వెదకుడి దొరుకును అన్నాడు దేవుడు. నువ్వు వెతకాలి, నీ సమస్య కోసం పరిష్కారం నువ్వు వెతకాలి. వెతికినప్పుడు నీకు దొరుకుతుంది. ఇంకా నా పని ఇంతేలే అన్నావు అనుకో, ఎవరికి జవాబు రాదు? నీకు రాదు జవాబు. అతను వెతికాడు 5,000 బాక్సులు ఎతికాడు. 5,000 బాక్సులు ఎతికేటప్పటికీ అతనికి కనబడలా. ఉన్నది వాస్తవం అతనికి తెలుసు, కానీ వెతకలేకపోతే నిరాశపడి నిరుత్సాహపడిపోతూ వచ్చాడు. ఈరోజు కూడా చాలా పర్యాలు అలాగనే మనం కూడా ఉంటాం. దేవుడు మనకు సహాయం చేస్తాడని తెలుసు, ఆయన నీ కోసము మేలులు దాచి ఉంచాడు అనే విషయం కూడా నీకు తెలుసు. కానీ ఈ లోపలనే నువ్వు ఏవో చిన్న ప్రయత్నాలు కొన్ని చేసి వీళ్ళు ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని ఏమైపోతుంది, నువ్వు ముందు కృంగిపోతావు, నువ్వేమవుతావు, ముందు నిరాశపడిపోతావు. కానీ పౌలు మాత్రం తన జీవితంలో ఎలాంటి పరిస్థితి నీ జీవితంలో ఎదురైనా సరే, నీ చుట్టూతో కొన్ని 100,000 మంది నిన్ను నిరాశపరిచే మాటలన్నా సరే, అసలు నువ్వు దేనికి పనికిరావు అని ఎవరు పలికినా సరే, అసలు నిన్ను ఎవరు ఇష్టపడకపోయినా, ప్రేమించకపోయినా, నిన్ను అందరూ ద్వేషించినా, నిన్ను ఎలాంటి పరిస్థితులు నువ్వు ఉన్నా సరే, పౌలు మాత్రం తన జీవితంలో 7 సూత్రాలు చెప్పాడు మనకు. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి కృంగిపోయిన టైంలో, ఇలాగ నిరుత్సాహపడినప్పుడు, ఇలా నిరాశపడినప్పుడు, జీవితంలో ఏదో ఒక సమస్య చేత, ఏదో ఒక విషయం చేత నువ్వు బాధించబడుతున్నప్పుడు దానిని ఎలా జయించాలో చూద్దాం. పౌలు మనకు చెప్పిన మార్గం ఏంటో. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం. ఈ అధ్యాయం అంతా కూడా
2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం. ఈ అధ్యాయం అంతా కూడా నిరాశను జయించటం. ఈ అధ్యాయంలోనే 7 విషయాలు ఉన్నాయి. 7 విషయాలు చెప్తాను. ఈ అధ్యాయంలో ఉన్న 7 విషయాలు పౌలు తన జీవితంలో పాటించాడు. కాబట్టి ఎన్ని పరిస్థితులు పౌలును కృంగదీసే పరిస్థితులు వచ్చినా సరే డోంట్ కేర్. పౌలు అసలు లెక్క చేయకుండా అవలీలగా సమస్యలన్నీ దాటగలిగాడు. కానీ ఈరోజు ఆ మార్గం ఏంటో, ఆ దేవుని వాక్యం ఆ క్రమం ఏంటో మనకు తెలియకపోవటం వల్ల ఎవరైనా నిన్ను చూక్కునొక మాట అన్నారు అనుకో ఏమవుతాం? నేను ఆ చర్చికి రాను. ఎందుకు రాను అంటే రాను. ఎందుకు రావు? నేను వాళ్ళతో మాట్లాడను. ఇంకా నేను వాళ్ళ యొక్క గడప తొక్కను. ఎందుకు తొక్కను? ఎందుకు అంతే అంటే ఇక అంతే. పౌలుని దాకా చదివాం, అనేక సార్లు పౌలును కొట్టారంట. అవునా కదా? రాళ్ళతో కొట్టారంట, అనేక సార్లు కొట్టారంట. ఆయన ఎట్లా ఉన్నాడు? అన్నింటినీ జయించి కొన్ని లక్షల మందిని ప్రభువు దగ్గర నడిపించగలిగాడు. మహా గొప్పగా ఆ కృత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు తర్వాత బహుగా వాడబడిన వ్యక్తి ఎవరంటే పౌలు. అంత ఘనత కలిగిన వ్యక్తి పౌలు భక్తుడు. ఆయన ఎలా జయించగలిగాడు సమస్యలన్నీ, ఆయన జీవితంలో ఎదురైన నిరాశలు, నిస్పృహలు, కృంగిపోయిన బాధలు, కష్టాలు, వీటన్నింటిలో నుంచి తను ఎలా బయటపడగలిగాడో ఈ 4వ అధ్యాయంలో దాచిపెట్టాడు. ఆ మర్మాలన్నీ 7 విషయాలు ఉన్నాయి ప్రాముఖ్యంగా. ఆ 7ంటిని త్వరగా చెప్తాను, జాగ్రత్తగా విందాం. మొదటి వచనం. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. మీకు అర్థమయ్యే భాష చెప్తాను. పౌలు గారి విషయాలన్నీ చాలా మర్మంగా ఉంటాయి. అవి అర్థం చేసుకోవటం చాలా కష్టంగా ఉంటాయి. మీకు అర్థమయ్యే మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. పౌలు అక్కడ చెప్పిన మాట, మేము అధైర్యపడము అంటే మేము డిస్కరేజ్ అవ్వము, మేము కృంగిపోము, మేము నిరాశపడము, మేము నిరుత్సాహపడము. కారణం ఏంటి అంటే పౌలు అన్నాడు, కరుణింపబడినందున. ఇంగ్లీష్లో మాట ఉంది, మెర్సీ లైక్ లవ్. దేవుని ప్రేమ నా పట్ల ఉంది. పౌలు ఈ వాక్యంలో మనకు తెలియజేసిన మాట, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. ఏం జ్ఞాపకం చేసుకోవాలట? నెవర్ ఫర్గెట్ గాడ్స్ లవ్ యూ. దేవుడు నిన్ను ఏం జ్ఞాపకం చేసుకోవాలి? నిరాశ వచ్చినప్పుడు, కృంగిపోయిన సమయం వచ్చినప్పుడు, ఇతరులు నిన్ను బాధించినప్పుడు, ఎవరైనా సరే నీ మీద నిందలు వేసినప్పుడు, ఎవరైనా సరే నిన్ను బాధ పెట్టినప్పుడు నువ్వు మొదటగా గుర్తుపెట్టుకోవాల్సిన మాట, నెవర్ ఫర్గెట్ గాడ్స్ లవ్ మీ. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఎప్పటికీ దేవుడు నన్ను ప్రేమిస్తూనే ఉంటాడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. అసలు ఆ విషయాన్ని మర్చిపోకూడదు. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోతే దాంట్లోంచి బయటపడలేవు. ఏం కలవు? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని నువ్వేం కావాలా? జ్ఞాపకం చేస్తావు. దేవుడు కూడా ఏమన్నాడు? పౌలు కూడా ఏమన్నాడు? మేము అధైర్యపడం. ఎన్ని కష్టాలు వచ్చినా సరే నేను అధైర్యపడను. కారణం ఏంటో తెలుసా? నా పట్ల దేవుడి కరుణ, దేవుడి ప్రేమ నాతో ఉంది. ఏముంది? దేవుని ప్రేమ నాతో ఉంది కాబట్టి నేను అధైర్యపడను. మరి నువ్వెందుకు కృంగిపోతుంటావు? నువ్వెందుకు ఊరకనే డేలా పడిపోతుంటావు? నువ్వెందుకు ఊరకనే బలహీనులుగా మారిపోతుంటావు? అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు నమ్మలేకపోతున్నావా? చెప్పండి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడనే విషయం నువ్వు మర్చిపోతూ వచ్చావా? పౌలు అన్నమాట, డోంట్ ఫర్గెట్, మర్చిపోవద్దు. ఏ విషయం? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని నేను మర్చిపోను. కాబట్టి నువ్వు కూడా మర్చిపోవద్దు. ఎవరేమన్నా అనుకోని, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దట్స్ ఎనఫ్, అది నాకు చాలు. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే విషయం నువ్వేం చేయొద్దు, మర్చిపోని పోవద్దు. ఒకసారి ఒక ఆయన ఉన్నాడు, ఒక దేవుని సేవకుడు, బ్రిగేడర్ రాబిన్సన్ ఆయన పేరు. బ్రిగేడర్ రాబిన్సన్ అనే ఒక ఆయన దేవుని సేవ చేస్తూ ఉంటే ఆయన తీసుకెళ్ళి జైల్లో వేశారు వియత్నంలో. దాదాపుగా 7 సంవత్సరాలు ఆయన జైల్లో ఉన్నాడు. ఎలాంటి జైల్లో ఉన్నాడంటే ఆ జైలు యొక్క కొలతలు 7 అడుగులు పొడవు, 4 అడుగుల వెడల్పు, అంతే జైలు. చాలా చిన్న గదిలో ఉంచారు. పగలేంటో రాత్రి ఏంటో తెలియని చీకటి కొట్టు గది అది. పగలెప్పుడో తెలియదు, రాత్రి ఎప్పుడో తెలియదు. ఒక్కసారి ఆయనకు భోజనం పెట్టేటప్పుడు మాత్రమే ఆ జైలుకు ముందు ఉన్న కర్టన్ ఏదైతే ఉందో ఆ గదికి, ఆ కర్టన్ అలా పైకని ఒక భోజనం ప్లేటును లోపల నెట్టేస్తారు. అప్పుడు కూడా వెళ్తురు రాదు.
అలా 7 సంవత్సరాలు ఆ బ్రియడ్ రాబిన్సన్ అనే వ్యక్తి జైల్లో ఉంటే అసలు కృంగిపోయాడు. ఇంకా నేను అసలుకి బయటపడగలుగుతానా? ఒక్కరోజు ఇంట్లోంచి బయటకు రాకుండా లాక్డౌన్లో ఉన్నాం అనుకో, ఒక్కరోజు అసలు ఇంట్లో నుంచి గదిలో నుంచి బయటకు రాకుండా ఎట్లా ఉంటుందంటారు తెలుసా? ఆ 4 గోడల మధ్యలో అదే వాతావరణంలో ఉండి అచ్చిరాకు కలుగుతుంది. 7 సంవత్సరాలు మనిషి మొహాన్ని చూడలేదు, 7 సంవత్సరాలు మనిషి స్వరాన్ని వినలేదు, 7 సంవత్సరాలు వెలుతురు ఎలా ఉంటుందో చూడలేదు. అలాగను మగ్గిపోయి నిరాశపడిపోయి ఇక చచ్చిపోతాను అనుకున్నాడు. అలా అనుకున్నప్పుడు ఒకరోజు ఆ గదిలోకి ఎక్కడ నుంచో కొంచెం చల్లటి గాలి వచ్చింది ఆయనకు. ఆ చల్లటి గాలి దగ్గర వెంటనే నేల మీద బార్ల పడుకొని ఆ చల్లటి గాలి ఎటు వస్తుందని చెవు పెడితే ఆ చల్లటి గాలి వచ్చే దగ్గర నుంచి చిన్న వెలుతురు కనపడింది. అలా నేల మీద తల నుంచి ఆ వెలుతురు ఎక్కడి నుంచి వస్తుందా అని కొంచెం వెలుతురును చూశాడట. కొంచెం వెలుతురు చూస్తే ఆ కర్టన్ కింద నుంచి ఎక్కడి నుంచో అతనికి గడ్డి మొక్క ఒకటి కనపడింది. పచ్చగా ఏం కనపడింది? గడ్డి మొక్క ఒక్కటి కనపడితే ఆయన ఆనందం కాదట. అమ్మ, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఇంకా నాకు చాలు, నేను జైల్లో ఉంటే ఎక్కడుంటేనేవి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అన్నాడట. దేన్ని బట్టి? ఒక్క గడ్డి మొక్క వెలుతురులో ఆయనకి కనపడితే ఆయన మనసులో ఏం కలిగింది తెలుసా? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, అందుకే నాకు ఆ వెలుతురుని, ఆ పచ్చికను చూపించాడు అంటూ ఎంతో నిరాశ కృంగిపోయిన వ్యక్తికి సంతోషం అనిపించిన తర్వాత కొద్ది రోజుల్లోనే అతను జైల్లోంచి విడుదల చేయబడ్డాడు. కాబట్టి దేవుడు కూడా ఎంత చీకటిలో ఈరోజు నువ్వు ఉన్నా, ఆ ఎంత పరిస్థితులను ఇరికించినా, నిన్ను మగ్గిపోయేలా ఆ పరిస్థితులు చేసినా కృంగిపోవలసిన పనిలే. దేవుడు ఏ విషయం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరు? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నన్ను మర్చిపోలేదు. ఏముంది వాక్యంలో? మేము కరుణించబడిన వారమై ఉన్నాం కాబట్టి ధైర్యపడమన్నాడు పౌలు. దేవుని చేత మేము ప్రేమించబడుతున్నాం కాబట్టి ఈ లోకల్ ఎన్ని సమస్యలు వస్తే నాకేంటి అన్నాడు. అధైర్యపడమో, నన్ను కృంగదీసే పరిస్థితి ఏదైనా సరే నేను భయపడను అన్నాడు. మనం కూడా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు. ఓకే, రెండవ వచనం చదువుదాం అదే అధ్యాయంలో. అయితే కుయుక్తిగా నడుచుకొనవద్దు. రెండో మాట, మన సమస్యలు వీటిని జయించాలంటే యథార్థంగా ఉండు. నెవర్ ఫేక్ ఇట్, బీ హూ ఐ యామ్. నువ్వు ఏమై ఉన్నావో అలాగే ఉండు అని అర్థం. నువ్వు ఏమై ఉన్నావో అలాగే ఉండు. కుయుక్తిగా ఏం చేయొద్దు, నడుచుకోవద్దు. అంటే నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు. నువ్వు ఎలా ఉన్నావు? మనం చాలాసార్లు, మీరు మంచి వాళ్ళు మీరు కాదు, చాలాసార్లు మనం చేసే పని ఏంటంటే లోపల ఒకటి ఉంటుంది, బయట ఇంకొకటి ఉంటుంది. లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. ఏది నిజం? బయట జనంలందరిలో చూపించేది నిజమా? నీ లోపల ఉన్నది నిజమా? అందుకే పౌలు నెవర్ ఫేక్ ఇట్, ఎప్పటికీ మోసంగా కుయుక్తిగా ఉండొద్దు. బీ హూ ఐ యామ్. నువ్వు ఏమై ఉన్నావో అలాగనే ఉండు, యథార్థంగా. నువ్వు జయించాలి అంటే ముందు ఇతరుల కోసం నువ్వు నటించొద్దు. నువ్వు సమస్యను జయించాలంటే ఏం కావాలా? ఇతరుల కోసం నువ్వు నటించొద్దు. పౌలు కుయుక్తిగా నువ్వు నటించొద్దు. నువ్వు ఎలా ఉంటే, నీ హృదయం ఎలా ఉంటే, నువ్వు యథార్థంగా ఎలా ఉంటే, నీ మనసు ఎలాగుంటే అలాగనే ఉండు. ఇంట్లో అలాగే ఉండు, బయట అలాగే ఉండు, ఎక్కడైనా నువ్వు ఎలా ఉండు, ఒకటే విధంగా వాక్యానుసారంగా నువ్వు ఉండు. అంతేకాని ఇతరుల కోసం ఏం కావద్దు, కుయుక్తిగా, లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా మాత్రం ఉండొద్దు. ఇది చాలామంది జీవితాల్లో ఇది లేకనే ఆ సమస్యల నుంచి బయటపడలేం. దేవుడు నిన్ను చూసినప్పుడు, దేవుడు నువ్వు సమస్యలో ఉన్నప్పుడు నిన్ను చూసినప్పుడు నువ్వు ఎలా కనపడుతున్నావు అంటే దేవుడికి ఫేక్ అంటే తెలుసా? డూప్లికేట్ అని అర్థం. ఫేక్ అంటే ఏంటి? డూప్లికేట్, ఒరిజినల్ కాదు. అసలు సిసలు ఒరిజినల్ కాదు, డూప్లికేట్. అలాగనే ఉంటుంది కానీ అది ఒరిజినల్ కాదు. అలాగనే ఉంటుంది కానీ ఒరిజినల్ కాదు, డూప్లికేట్. కాబట్టి నువ్వు అలా ఉండొద్దు ఎప్పటికీ. దేవుడు, నువ్వు ఏ సమస్యలో ఉన్నా సరే దేవుడిని చూసినప్పుడు నువ్వు ఒరిజినల్గానే ఉండు. కష్టం వచ్చినా ఒరిజినల్గానే ఉండు, బాధ వచ్చినా ఒరిజినల్ ఉండు. ఇతరులు నిన్ను కృంగదీసినా, కృంగిపోయే మాటలన్నా కూడా నువ్వు ఒరిజినల్గా ఉండు, యథార్థంగా ఉండు. డూప్లికేట్గా మాత్రం వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఇక్కడొకటి అక్కడొకటి డూప్లికేట్గా ఉన్నావు అనుకో,
నువ్వు ఆ సమస్య నుంచి బయటపడలేవు. ఇంకా కృంగిపోయిన జీవితంలో నువ్వు కృంగిపోతావు. చూడండి 119వ కీర్తన 113వ వచనం. కీర్తన 119 113వ వచనం. ఏమన్నాడు దేవుడు? ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. ద్విమనస్కులు అంటే 2 రకాల మనసులు కలిగిన వాళ్ళు. అంటే పైకి ఒకటి లోపలికి ఒకటి అంటాం కదా మన భాషలో. అట్లాంటి మనస్సులు కలిగిన మనుష్యులను దేవుడు ఏమన్నాడు? నేను అసలు ఇష్టపడటం లేదు, నేను ద్వేషిస్తున్నాను. ద్విమనస్కులను నేను ద్వేషిస్తున్నాను అన్నాడు. కాబట్టి అలాగ ఉండే ప్రయత్నం చేయకుండా. అలా ఉంటే నీ సమస్యల నుంచి నువ్వు బయటపడలేవు. నువ్వు కృంగిపోయిన తనంలో, నిరాశలో, నిస్పృహలో, అలాంటి బలహీనమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దాంట్లోంచి బయటపడాలంటే పౌలు సెలవిచ్చేట్లుగా బీ ఫెయిత్ఫుల్, లేక యథార్థంగా ఉండు. అసలు నువ్వేమై ఉన్నావు అలాగే ఉండు. ఎవరి కోసం నువ్వు ఫేక్ కావద్దు. అసలు నువ్వేమై ఉన్నావో, ఒరిజినల్ ఏంటో అలాగనే ఉండు. ఏం కావద్దు. ఇతరుల కోసం నువ్వు నటించే ప్రయత్నం చేయొద్దు. నటిస్తే నటన అయిపోతుంది, కానీ దేవుని దగ్గర మాత్రం నువ్వు ఆశీర్వాదాన్ని సంపాదించు. ఒకరోజు ఒక సోదరుడు ఉన్నాడు, అతని పేరు రవి. మన చర్చిలో రవి కాదు. అతనికి వృత్తి ఏంటంటే చేపలు పట్టడం. ఒకరోజు ఉదయాన్నే వెళ్ళిపోయాడు, ఆదివారం చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. పాపం చాలాసేపు ట్రై చేశాడు, చేపలు ఏం దొరకలేదు అతనికి. చేపలు ఏం దొరకలా. ఇక ఇంటికి పోయే టైం అవుతుంది. మనసులో ఒకటి పడింది. ఏమిటి అంటే, ఇంటికి పోతే చేపల బొట్టలో లేకపోతే మావిడ ఏమంటది? చేపలు పట్టడం కూడా నీకు చేత కాలేదా అంటది. ఈరోజు చేపలు పట్టలేకపోయావా అంటది. ఏం చేయాలా? చేపలు పట్టుకొని ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. మార్కెట్కి వెళ్ళాడు, చేపల మార్కెట్కి. ఎక్కడికి వెళ్ళాడు? చేపల మార్కెట్కి వెళ్ళాడు. చేపల మార్కెట్కి వెళ్ళి రెగ్యులర్గా వాళ్ళు ఎక్కడైతే చేపలు కొంటారో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి 4 రాగడ్డ చేపలు అన్నాడు. ఎట్లా అన్నాడు తెలుసా? నువ్వు విసిరేయి, నేను పట్టుకుంటా. బొట్టలో బొట్టలో పెట్టమనిలా, నువ్వు విసిరేయి, నేను పట్టుకుంటా. అప్పుడు నేను ఇంటికి వెళ్ళి ఏం చెప్పొచ్చు నా భార్యతో? నేను చేపలు పట్టుకున్నా. అబద్ధమా నిజమా? నేను చేపలు పట్టుకున్నాను లేదా? అతను విసిరేసాడు, మొత్తం నేనే పట్టుకున్నాను కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను పట్టుకున్నానని నా భార్యకి చెప్పొచ్చు అని ఆ షాప్ అతనితో 4 రాగండి చేపలు ఇటు విసిరేయి, నేను పట్టుకొని ఇంటికి వెళ్తానన్నాడు. అతడు, ఎందుకయ్యా మీరు ఇలా చేస్తున్నారంటే, మరి నా భార్యకు నేను చెప్పాలి కదా, నేను అబద్ధం చెప్పను. కాబట్టి నేనే వాస్తవంగా పట్టుకున్నానా లేదా? విసిరేసినప్పుడు పట్టుకున్నాను కాబట్టి నేను కూడా ఏం చెప్తున్నాను, నేను చేపలు పట్టుకొని వచ్చాను, నేను నా భార్యకి చెప్తాను. నిజమే కదా అన్నాడు. అప్పుడు ఆ చేపలు కొట్టాడు అన్నాడు, సార్ అయితే మీరు రాగండి చేపలు వద్దండి, మీరు కొరమైన చేపలు తీసుకుపోండి అన్నాడు. ఎందుకన్నాడు? ఎందుకంటే అమ్మగారు ఈరోజు ఉదయం మార్కెట్కి వచ్చారు, అయ్యగారు తర్వాత నీ దగ్గరకు వస్తారు, అయ్యగారు నీ దగ్గర తర్వాత వచ్చిన తర్వాత ఏదైనా చేపలు అడిగితే వద్దు, కొరమైన చేపలు ఇచ్చి పంపివ్వండి, ముందే నాకు అమ్మగారు చెప్పి వెళ్ళారు అన్నాడు. అయ్యగారి గురించి బాగా అమ్మగారి గురించి బాగా అయ్యగారు అంటే గమనించండి. అసలు యథార్థం వేరు. అసలు అతను నిజంగా చేపలు పట్టలేదు, కానీ ఏం కావాల్సి వచ్చింది? ఫేక్, డూప్లికేట్. అలా పట్టినట్లుగా చూపించాల్సి వస్తుంది. కాబట్టి మన జీవితంలో కూడా చాలా పర్యాయాలు అసలు నీలో ఉన్న నిజమైన ఆత్మీయత వేరు, స్వభావం వేరు. కానీ నువ్వు చాలా పర్యాయాలు వేరుగా చూపించే ప్రయత్నాలు చేస్తావు. అలా వేరుగా చూపించే ప్రయత్నాలు ఎప్పుడైతే చేస్తావో అప్పుడు నువ్వు ఫెయిల్ అయిపోతావు అందువల్ల ఆ నిరాశలోని, నిస్పృహలోనే ఉంటావు. కానీ నీకు ఎన్ని సమస్యలు వచ్చిన వాటిలోంచి నువ్వు బయటపడలేవు. అందుకే పౌలు అన్నాడు, నెవర్ ఫేక్. నెవర్ అంటే ఎప్పటికీ డూప్లికేట్గా ఉండొద్దు. అసలు నువ్వేమై ఉన్నావో అలాగనే ఉండు. అప్పుడు దేవుడు నిన్ను అందులోంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. ఆమేన్. 3వ మాట చూద్దాం. అదే 4వ అధ్యాయం 5-6 వచనాలు. మూడో మాట మనం చదివిన 5-6 వచనంలో ఫోకస్ ఆన్ క్రైస్ట్. మమ్మల్ని గురించి మేము ప్రకటించుకున్నట్టు లేదు, కానీ జాగ్రత్త వినండి. మమ్మల్ని గురించి మేము ప్రకటించుకున్నట్టు లేదు, కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు, మమ్మను గురించి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. అదే వచనంలో, యేసు క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను. ఇప్పుడు ఎక్కువగా మనం ఎక్కడికైనా
నీకు ఏదైనా కష్టం వచ్చినా, సమస్య వచ్చినా, బాధ వచ్చినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు చెప్పేది ఏంటి తెలుసా? నువ్వు నీ కష్టం, నువ్వు నీ సమస్య, నువ్వు నీ బాధలు, ఇవేనంటారా కాదంటారా? ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఫోకస్ చేసేది, బయటకంతా చెప్పేది ఏంటో తెలుసా? నీ ఫోకస్ అంతా నీ గురించి, నీ సమస్య గురించి, నీ గురించి, నీ నిరుత్సాహం గురించి, నీ గురించి, నీ నిరాశ గురించి, నీ గురించి, నీ సమస్య గురించి. ఎక్కడికి వెళ్ళినా నువ్వు, నీ కుటుంబం, నువ్వు, నీ సమస్య, ఇదే బయటికి ఫోకస్ అవుతూ ఉంటుంది. అవునా కదా? కానీ అది ఒక ఆత్మీయుడి లక్షణం కాదు. పౌలు అన్నాడు, ఫోకస్ ఆన్ క్రైస్ట్. నీ ఫోకస్ అంతా యేసుక్రీస్తు ప్రభువు మీద పెట్టు. ఎవరి మీద పెట్టు? నువ్వు నీ గురించి వెల్లడపరుచుకోవద్దు, నీ గురించి, నీ సమస్యల గురించి అక్కడ వెళ్ళిన చోటల్లా చెప్పుకోవద్దు. నువ్వు యేసుక్రీస్తు ప్రభువును చూపించుకున్నాడు. ఇది 3వ లక్షణం. మనం మన ప్రతి బలహీనతల నుంచి బయటపడాలి అంటే నువ్వు వెళ్ళిన ప్రతి చోట ఏం చేయాలంటే, దేవుడు ఎందుకోసమంటే నిన్ను ఉంచింది? ఎందుకోసము? మనం చదివాం కదా, మమ్మును గురించి మేము ప్రకటించుకోవటం లేదు 6వ వచనంలో. ఎవరి గురించి చెప్పుకోకూడదు మనం? ఎంతసేపటికి నీ గురించి సొంత డబ్బా కొట్టుకోవద్దు. ఎంతసేపటికి నేనేంటో తెలుసా, నా గొప్పతనం ఏంటో తెలుసా, నా కష్టం ఏంటో తెలుసా, నా చాకరీ ఏంటో తెలుసా, ఎవరి గురించి? ఎప్పుడైనా నువ్వు ఎక్కడైనా ఉన్నప్పుడు యేసు ప్రభువుని ఫోకస్ చేసావా? ఎక్కడైనా ఉన్నప్పుడు నా విజయానికి కారణం, నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే, ఎంత జ్ఞానంగా ఉన్నానంటే, ఎంత తెలివి ఉందంటే, ఈ పని చేయగలుగుతున్నారంటే, ఈ స్థాయిలో ఉన్నారంటే, ఈ స్థితిలో ఉన్నారంటే, నా విజయానికి కారణం యేసుక్రీస్తు ప్రభువారే, ఆ మహా గొప్ప దేవుడిని ఎప్పుడైనా యేసు ప్రభువును ఫోకస్ చేయగలిగావా? చాలామంది చాలాసార్లు చేయలేని పని, కొంతమంది తెలిసి కొంతమంది తెలియక చేసే పని ఏంటంటే, వాళ్ళ గురించి గొప్పగా ఎక్కువసేపు మాట్లాడతాం. నువ్వు పడిన నీ జీవితంలో సాధక బాధలు, కష్టాలు, వీటిని గురించి ఎక్కువసేపు మాట్లాడతా. కానీ యేసు ప్రభు యొక్క గొప్పతనం ఏంటో, యేసుక్రీస్తు ప్రభు నీ జీవితాన్ని ఎంత బాగా అద్భుతంగా మార్చారో దాన్ని మాత్రం బహు తక్కువగా చెప్తావు. పౌలు అదే అన్నాడు, ఫోకస్ ఆన్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభుని చెప్పండి, యేసు ప్రభు గురించి మాట్లాడండి, మన గురించి తక్కువ చెప్పుకో. అసలు నిన్ను ఉంచిందే దేవుడు తన కోసం, కాబట్టి ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒకరోజు జూలు అనే ఒక దేశం నుంచి ఒక రాజు వచ్చాడు విక్టోరియా మహారాణిని చూద్దామని. విక్టోరియా మహారాణి ఆ రోజుల్లో ఆ లండన్ దేశాన్ని పరిపాలిస్తూ ఉంది. ఆమె చాలా చక్కగా దేశాన్ని పరిపాలిస్తూ ఉంది. ఆమె చాలా అందమైనది, చాలా తెలివైనది. ఆ దేశాన్ని చాలా నేర్పరతనంగా దేశాన్ని ఆమె పరిపాలిస్తూ ఉంటే, ఆమె ఎంత ఒక స్త్రీ ఈ దేశం మొత్తాన్ని ఎలా కంట్రోల్ చేయగలుగుతుంది, దేశం మొత్తం ఎలా పరిపాలిస్తుంది, అసలు ఆమె దగ్గర ఏముందో విన్నాడు. కల్లారా చూద్దామని జూలు దేశం నుంచి ఒక రాజు వచ్చి విక్టోరియా రాణి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడాడు. నేను మీ గురించి చాలా విన్నాను, ఈరోజు మీ దేశంలో ఉన్న వాటిని చూడాలనుకుంటున్నారంటే, విక్టోరియా రాణి ఆయన తీసుకెళ్ళి మొత్తం తన దేశంలో ఉన్నవన్నిటిని ఆమె చూపించిన తర్వాత మాట్లాడుకోవటం మొదలుపెట్టారు ఇద్దరు. అప్పుడు అంటున్నాడు, నేను విన్నది అసలుకి చాలా తక్కువే విన్నాను, ఈరోజు నేను కల్లారా చూసినప్పుడు మీ గొప్పతనం కానీ, మీ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ, మీ దగ్గర ఉన్న ఆ సంపద కానీ, మీరు జయించిన విజయాలు కానీ, అవన్నీ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అని ఆ చివరికి నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను అన్నాడు జూలు దేశం నుంచి వచ్చిన రాజు. ఏంటి అడగండి అంటే, ఆయన అడిగాడు, అమ్మా మీరేమనుకోవద్దు, వాస్తవంగా మీ దగ్గర ఉన్న సైనికుల కంటే మా దగ్గర ఉన్న సైనికులు బలవంతులు, మీ దగ్గర ఉన్న సైన్యం కంటే మా దగ్గర ఉన్న సైన్యం బలవంతులు, మీ దగ్గర ఉన్న ఆయుధాల కంటే కూడా మా దగ్గర ఉన్న ఆయుధాలు బలమైనవి. కానీ మేము చాలాసార్లు శత్రువుల చేతులు ఓడిపోయాం, కానీ మీరు ఓడిపోకుండా ఎలా గెలవగలిగారు, ఈరోజు మీరు ఎంత విజయాలతో ఉన్నారంటే మీ విజయానికి కారణం ఏంటి అని అడిగాడట. అప్పుడు ఆమె కూర్చున్న టేబుల్లోంచి డస్క్ బయటికి లాగి ఒక పుస్తకం తీసి ఆ పుస్తకం చూపించి, ఆ విక్టోరియా మహారాణి అన్నది, మా దేశ విజయాలకు కారణం ఈ పుస్తకంలో ఉన్నదా దేవుడు అన్నది. ఆ పుస్తకమే బైబిల్ గ్రంథం. ఆమేన్. అంత మహా గొప్ప వ్యక్తి ఎవరిని ఫోకస్ చేసింది? యేసుక్రీస్తు ప్రభువును చూపించింది. మా దేశ విజయాలకు కారణం నేను అన్నదా? మా దేశ విజయాలకు కారణం మా సైన్యం అన్నదా? మా దేశ విజయాలకు కారణం నా తెలివితేటలు అన్నదా? అనలా. మా దేశ విజయాలకు కారణం ఈ దేవుడు అని చెప్పింది. మరి నువ్వేమంటావు చెప్పు? ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నారంటే ఏమంటావు? నేను ఎంత కష్టపడ్డానో తెలుసా అంటావు. నేను ఎంత చాకరీ చేశానో తెలుసా అంటావు. నేను ఎవరి గురించి ఎక్కువ ఫోకస్ చేస్తావు చెప్పు? నీ గురించా దేవుని గురించా? పౌలు అదే అన్నాడు, ఫోకస్ ఆన్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువుని చూపించండి. ఎవరిని? యేసు ప్రభువుని చూపించి. మనం కూడా గుర్తుపెట్టుకోండి, బయట ఎక్కడికి వెళ్ళినా సాధ్యమైనంత వరకు నీ గురించి తక్కువ మాట్లాడు, ప్రభు గురించి ఎక్కువగా మాట్లాడు. తర్వాత 4వ విషయం, అదే అధ్యాయం 7వ వచనం.
బీ యువర్ లిమిట్స్. అంటే నీ పరిధిలో నువ్వు ఉండు, అంతే. నువ్వు నీ పరిధి ఎంతో అంతవరకే నువ్వు ఉండు. చాలాసార్లు మన జీవితాల్లో విజయాలు కలిగినప్పుడు ఆ విజయాలకు కారణం ఎవరని చెప్పుకుంటాం? ఏదైనా నీ ద్వారా ఒక అద్భుతం జరిగినప్పుడు అద్భుతానికి కారణం ఎవరని చెప్పుకుంటాం? ఒక ఉద్యోగం సంపాదించావు అనుకో, లేకపోతే క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, యూనివర్సిటీ టాపర్ నువ్వు అయ్యావు అనుకో, ఆ విజయానికి కారణం ఎవరు అని చెప్పుకుంటాం? ఎవరని చెప్పుకుంటాం? సాధారణంగా చెప్పండి. నేను. దేవుడు ఉత్తత మాట్లాడాను. దేవుడు కాదు. నేను కష్టపడ్డాను. ఎన్ని గంటలు? 20 గంటలు చదివాను, 15 గంటలు చదివాను, 10 గంటలు చదివాను. ఎంత కష్టపడ్డాను, రాత్రి పగళ్ళు కష్టపడ్డాను, అంత చేశానని చెప్పుకుంటాం. దేవుడు కూడా ఇక్కడ అనేది ఏంటంటే బీ యువర్ లిమిట్స్. ఎప్పుడు కూడా నీవు నీ హద్దు మేరొద్దు, నీ పరిధిలో నువ్వు ఉండు. పౌలు అన్నమాట అక్కడ అద్భుతంగా ఉంది. నేను చదువుతాను, అర్థం అయ్యేటట్లు చెప్తాను వినండి. అయినను ఆ బలాధిక్యము, నేను అనేక సార్లు నా జీవితంలో నేను గెలిచాను అంటే ఆ ఆధిక్యము ఎక్కడ నుంచి వచ్చిందట? మామూలమైనది కాక. ఇంగ్లీష్లో ఒక గొప్ప మాట ఉంటుంది, ద రియల్ పవర్ కమ్స్ ఫ్రమ్ గాడ్, నాట్ ఫర్ అస్ అని ఉంటుంది. ఆ రియల్ పవర్ అనేది ఏదైతే ఉందో, మేము మా జీవితంలో విజయం సాధించామంటే ఆ రియల్ పవర్ అనేది కమ్స్ ఫ్రమ్ గాడ్, దేవుని నుంచి వస్తుంది. కానీ నాట్ ఫర్ అస్, నా నుంచి కాదు, నేనంత బలవంతుణ్ణి కాదు. సాధారణంగా నేను ఏమన్నాడు తెలుసా పౌలు? నేను అనేక అద్భుతాలు చేయగలిగాడు పౌలు, అనేక స్వస్థతలు చేయగలిగాడు పౌలు, అనేక మందికి మేలు చేయగలిగాడు పౌలు. ఇన్ని నేను అద్భుతాలు చేయగలిగాను అంటే ఆ నిజమైన రియల్ పవర్ నా నుంచి లేదు, నాలో లేదు. ఏమన్నాడు? రియల్ పవర్ కమ్స్ ఫ్రమ్ గాడ్. నిజమైన శక్తి దేవుని నుంచే వచ్చింది. నేను ఎలాంటి వాడినో తెలుసా అని పౌలు అన్నాడు. నేను ఎలాంటి వాడిని అంటే 7వ వచనంలో 2వ లైన్లో, మంటి ఘట్టములలో ఎవరట? మంటి ఘట్టము. మంటి ఘట్టం అంటే తెలుసా? మంటి ఘట్టము, మట్టి పాత్రను నేను మట్టి పాత్ర లాంటి వాడను నేను. ఈ మట్టి పాత్రలలో ఆ మహా గొప్ప దేవుడు తన శక్తిని నింపాడు. నేను కేవలం మట్టి కుండనే. ఇది నా పరిధి ఏంటి అంటే, నేను మట్టి కుండను, నేను మట్టి పాత్రను, నేను ఓటి పాత్రను. ఈ ఓటి మట్టి పాత్రలో దేవుడు తన శక్తితో నింపాడు, ఆయన ఐశ్వర్యంతో నింపి నన్ను బలపరిచాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం అందరం బలహీనం కావచ్చు, కానీ మనలో ఉన్న దేవుడు బలహీనుడు కాదు. ఆయన బలవంతుడు, ఆయన ఏ కార్యమైనా చేయగలడు. కాబట్టి మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, దేవుడు మన జీవితంలో కొన్ని మేలులు చేసినప్పుడు, కొన్ని అద్భుతాలు చేసినప్పుడు, కొన్ని సహాయం చేసినప్పుడు ఉప్పొంగిపోవద్దు. ఇది నా ద్వారా జరిగింది అనుకోవద్దు. ఎవరి ద్వారా జరిగింది అది మర్చిపోవద్దు. దేవుడు ద్వారా జరుగుతుంది. మనం ఎవరం? నేను మట్టి పాత్రను. ఈ విషయాన్ని మర్చిపో. నేను మట్టి పాత్రను, కానీ మట్టి పాత్రను కూడా మహిమ పాత్రగా ఎవరు చేయగలరు? ఆ దేవుడు మట్టి పాత్రను కూడా మహిమ పాత్రగా మార్చగలడు దేవుడు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది నా వల్ల జరిగిందని నువ్వు అనుకున్నావు అనుకో, నేను కాబట్టి ఈ విజయం సాధించాను, ఉద్యోగం నేను కాబట్టి ఎకరానికి 40 బస్తాలు పండించాను అన్నావు అనుకో, నేను కాబట్టి సంవత్సరానికి 5 లక్షలు సంపాదించాను అన్నావు అనుకో, ఆ తదుపరి సంవత్సరం దేవుడు అంటాడు, సరే నేను పక్కకు వస్తాను, నువ్వు చేసుకుంటాడు. నేను కాబట్టి నువ్వు ఎప్పుడైతే అన్నావో, నా వల్ల నువ్వు ఎప్పుడైతే అన్నావో, దేవుడు నీ జీవితం నుంచి పక్కకు వస్తే తర్వాత సంవత్సరంలో అంతా కూడా లాస్ అయిపోద్ది. అప్పుడు పౌలు అదే అన్నాడు, నేను అనేకమైన అద్భుతాలు చేశాను, అనేక స్వస్థతలు చేశాను, అనేక మందిని బాగు చేశాను, చచ్చిపోయిన వాడిని కొన్ని బ్రతికించాను. అయితే అది నాలో లేదా శక్తి? ఏమన్నాడు? ఈ బలాధిక్యమో, ఎంత శక్తి నాది కాదు, నేను మట్టివాడను, మట్టి పాత్రను, ఎంత బలమో నా దేవునిది అన్నాడు. ఆమేన్. కాబట్టి మనం కూడా ఎప్పుడు యేసుప్రభువారిని ఫోకస్ చేస్తూ, యేసుప్రభువారిని చూపిస్తూ మళ్ళీ మనం తగ్గించుకుంటున్న నా పరిధి ఇది, కానీ ఎంత బలహీనుని కూడా నా దేవుడు వాడుకోగలడు అని నమ్మాలి. ఆమేన్. మనం ఏం చేయాలంటే కృంగిపోకూడదు. నిరాశలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు. నేను బలహీనుడనే. నీ బలహీనతలో నువ్వు పరిధి ఏంటో తెలుసుకోగలిగితే నీ బలహీనతల నుంచి కూడా యేసుప్రభుని నువ్వు గొప్పగా వాడుకోగలడు. ఆమేన్. కానీ మనకున్న ఒక నైజం ఏంటంటే, ఒక పెద్ద అలవాటు, ఏదైనా ఒక చిన్న కార్యం జరగగానే మనం అసలు నేను కాబట్టి చేశాను ఉప్పొంగిపోతాం. అట్లా అనుకోకూడదు. ఒకరోజు ఒక ఎలుక బాగా అలిసిపోయి నడవలేకపోయింది. అది తన కన్నానికి పోవడానికి చాలా దూరం, ఒక మధ్యలో ఒక బ్రిడ్జి ఉంది, బ్రిడ్జి దాటాలి. ఎలాగ అంటే అలసిపోయినప్పుడు చూసింది, ఆ దారిని ఒక ఏనుగు పోతా ఉంటే ఏనుగు దగ్గరికి పోయి, మిత్రమా నేను నడవలేకపోతే అలసిపోయాను, నేను వీపు మీద ఎక్కి కూర్చుంటాను అన్నది. సరే అని ఎలుకెళ్ళి ఏనుగు వీపు మీద ఎక్కి కూర్చుంది. ఏనుగు బ్రిడ్జి మీద నడుస్తూ ఉంది. ఆ ఏనుగు బరువుకు బ్రిడ్జి ఊగుతూ ఉంది. అయిపోయిన తర్వాత దరికి వచ్చాక ఎలుక పరిగెత్తుకుంటూ ఏనుగు చెవి దగ్గరికి వచ్చి,
నేనేమన్నా నీకు బరువయ్యానా? ఏమంటుంది ఏనుగు? ఆ ఏనుగు చెవు దగ్గరికి వచ్చి నేను నీకు ఏమన్నా బరువయ్యానా? అందుకే బహుశా నా బరువు మహిళక బిడ్జి ఊగుతుంది కదా అన్నదట. నిజమంటారా? ఎలుక బరువుకు బిడ్జి ఊగుతుందా? ఆ విషయాన్ని మళ్ళీ వెళ్ళి ఏనుగు చెవులో చెప్తుంది. మనం కూడా పౌలు అదే అంటారు, మనం మట్టి కట్టాల, మట్టి పాత్రలం. మనం ఏమీ లేదు మనలో. ఈ మట్టి పాత్రల్లో దేవుడు తన శక్తిని నింపాడు. కాబట్టి మనం ఆ గొప్ప బలము, ఆ శక్తి మనది కాదు. మనం ఎంత చిన్న ఎలిక పిల్లలు అంటే వాళ్ళం. కాబట్టి మనం ఆ విషయాన్ని అదే మర్చిపోవద్దు. నీ పరిధి నువ్వు మర్చిపోవద్దు. నువ్వెంత బలహీనుడమైనా సరే దేవుడిని నువ్వు వాడుకోగలడనే వాస్తవాన్ని నమ్ము అన్నాడు. తర్వాత మాట ఆ 9-10 వచనాలు, 4వ అధ్యాయం 9-10 వచనాల్లో. ఇతరులకు సహాయం చేయటం, ఇతరులకు లేక మేలు చేయటం. పౌలు అదే అంటాడు 9-10 వచనాల్లో, మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నవి. ఇక్కడ ఇంకొక గొప్ప మాట ఉపయోగించాడు పౌలు. ఏమన్నాడంటే మరణం యొక్క అనుభవం ఎంత చచ్చిపోయి ఎంత బాధల పౌలుకు వచ్చినప్పుడు కూడా అలాంటి బాధను కూడా పౌలు అన్నాడు, యూజ్ మై పెయిన్ టు హెల్ప్ టు అదర్స్ అన్నాడు. అంటే నాకు వచ్చిన పెయిన్ అంటే నాకు వచ్చిన బాధ, నాకు వచ్చిన కష్టం, నాకు వచ్చిన మరణం, అంత పెయిన్ బాధ నాకు వచ్చిన, నేను చివరకు ఈ బాధను కూడా ఒక ఆత్మ రక్షించబడితే చాలు అని ఆలోచిస్తానన్నాడు. నాకు చచ్చిపోయేంత బాధలు వచ్చినా కూడా, నాకు వచ్చిన ఈ బాధలను కూడా ఇతరులకు మేలు చేయటానికి నువ్వు వాడతాను అన్నాడు. మనం ఏం చేస్తాం చెప్పండి? నీకు ఏదన్నా బాధ కలిగితే ఆ బాధను కూడా ఇతరులకు మేలుకరంగా మార్చగలమంటారా? మనకి ఏదన్నా బాధ కలిగితే ముందు మనమే కృంగిపోతాం, అవునా కదా? కానీ పౌలు అలా అనలా. పౌలు నాకు వచ్చిన ప్రతి బాధను, ఆ బాధను ఇతరులకు సహాయంగా ఎలా మార్చాలో ఆలోచించాడట. యూజ్ మై పెయిన్ టు హెల్ప్ అదర్స్ అన్నాడు. నాకు వచ్చే ప్రతి పెయిన్, ప్రతి బాధను, ప్రతి కష్టాన్ని ఉపయోగిస్తాను ఇతరులకు ఎలా మేలు జరుగుతుందా అని. అందుకే మనకు బైబిల్లో మహా గొప్ప వ్యక్తి ప్రభు అయిన క్రీస్తు, యేసు క్రీస్తు ప్రభు వారి పెయిన్ సిలువ మరణం. యేసు ప్రభు వారి యొక్క పెయిన్ ఏంటి? సిలువ మరణం. ఇక్కడ మనకి ఇదే అధ్యాయంలో 15వ వచనంలో చక్కటి మాట ఉంటుంది. 14-15 వచనంలో మీకు చెప్తాను, 2 విషయాలు చెప్తాను. పెయిన్ ఒకరిది, బెనిఫిట్ మరొకరిది. పెయిన్ ఒకరిది, ప్రాఫిట్ ఒకరిది. ఒకళ్ళు పెయిన్ అనుభవిస్తే మరొకళ్ళు దాన్ని ప్రాఫిట్ అనుభవిస్తారు. ఒకళ్ళు పెయిన్ అంటే బాధ, పెయిన్ ఒకరు అనుభవిస్తే దాని బెనిఫిట్ ఇంకొకరు అనుభవిస్తారు. తండ్రి పెయిన్ అనుభవించాడు అనుకో, బిడ్డలు సుఖపడతారు. తల్లి ప్రసవం అప్పుడు పెయిన్ అనుభవించిందనుకో, బిడ్డలు భూమి మీదకి రాగలుగుతారు. అంటే పెయిన్ ఒకరిది, ఆ తర్వాత ప్రాఫిట్ మరొకరిది. పెయిన్ ఒకరిది, ఆ తర్వాత బెనిఫిట్ మరొకరిది. పౌలు అదే అంటాడు, నాకు వచ్చే ప్రతి పెయిన్, ప్రతి బాధను కూడా ఇతరులకు ఎలా మేలు కలుగుతుంది నేను ఆలోచించగలుగుతాను. ఈరోజు బిడ్డలు క్షేమంగా ఉండాలనుకుంటే తల్లిదండ్రులు పెయిన్ అనుభవించాలా? ఏం చేయాలా? తల్లిదండ్రులు ఎంత పెయిన్ అనుభవిస్తే అంత బెనిఫిట్ ఎవరి కోసం వస్తుంది? బిడ్డల కోసం. నువ్వు వాళ్ళ కోసం ఎంతగా ప్రార్థనలో, ఎంతగా పరిచర్యలో, ఎంతగా దేవునిలో, ఎంతగా విశ్వాసంలో బహు యథార్థంగా బాధ అనుభవించి పెయిన్గా యథార్థంగా జీవించగలుగుతావో నీ బిడ్డలకు అంత బెనిఫిట్, అంత బాగుంటుందట. తల్లిదండ్రులు వారి కోసం ఎంత కష్టపడతారో, పెయిన్ అనుభవిస్తారో, బిడ్డల జీవితాలు అంత హ్యాపీగా ప్రాఫిట్ వాళ్ళు అనుభవించగలుగుతారు. అందుకే యేసు ప్రభువు వారు సిలువలో ఎంత పెయిన్ అనుభవించారో ఇప్పుడు మనందరికీ ఏమొచ్చింది? మనం ఏమన్నా పెయిన్ అనుభవించాము రక్షణ కోసం? మనం ఏమైనా బాధ అనుభవించాలి? పెయిన్ అనుభవించింది ఎవరు? యేసు ప్రభువు వారు. దాని ఫలితం పొందింది ఎవరు? మనం. కాబట్టి ప్రతి ఒక్క పెయిన్ కూడా, ప్రతి కష్టం కూడా ఇతరులకు ఏమైనా ఉపయోగపడుతుందేమో అని ఆలోచించాలట. అదే పౌలు భక్తుడు అక్కడ అన్నమాట. గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో పౌలు ఒక మాట అంటాడు, మేలు చేయట యందు విసుగవద్దు. మేలు చేయి, తిరిగి మరలా ఏదో ఒక రోజు ఆ మేలు నీకు వస్తుంది. పౌలు అదే అన్నా. మేలు ఎప్పుడు కూడా ఇతరులకు మేలు చేసే విషయంలో విసిగిపోవద్దు. నేనే కష్టాల్లో నీకేం చేసేది పో అనొద్దు. నేనే బాధల్లో ఉన్నా నీకేం చేస్తాను పో అనొద్దు. నేనే ఇబ్బందుల్లో ఉన్నా నీకేం చేస్తాను అనొద్దు. నీకు వచ్చిన కష్టం, నీకు వచ్చిన బాధలో కూడా నువ్వు మేలు చేయగలిగితే తిరిగి మళ్ళీ ఒక రోజు ఆ మేలు నువ్వు తిరిగి పొందుకుంటావు. ఆమేన్.
కాబట్టి ఎప్పుడు కష్టాలు, శ్రమలు, బాధలు, ఆర్థికమైన పరిస్థితులు, పేదరికం వచ్చినప్పుడు ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ఏదైనా సహాయం కోసం అర్జించినప్పుడు నేనే ఈ పరిస్థితిలో ఉంటే నీకేం చేస్తానులే అనుకో. నువ్వు చేయగలిగినంత వరకు, ఎంతవరకు చేయగలవో అంత చేయి. ఖచ్చితంగా ఆ మేలు మరొక రోజు తిరిగి పొందుకుంటావట. జపాన్ దేశంలో ఒక గ్రామం, అది సముద్రానికి ఆ ఒడ్డున ఉన్న ప్రాంతం. సముద్రం ఆ ఒడ్డున ఉన్న ప్రాంతం కాబట్టి జపాన్ ప్రాంతంలో భూకంపాలు సాధారణంగా వస్తూ ఉంటాయి ఆ ప్రాంతంలో, ఆ ఏరియాలో. కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే భూకంపం వస్తుంది అనుకున్నప్పుడు వాళ్ళకు బాగా మెరక మీద ఒక పెద్ద గుడి లాంటిది కట్టి అందులో పెద్ద గంట కట్టారు. భూకంపం వస్తున్న టైంలో ఒక వ్యక్తి గంటను కొట్టేవాడు. గంటను కొట్టగానే ఆ గంట శబ్దం ఉన్న ఊరి ప్రజలందరూ కూడా మెరక మీదకి వచ్చేసేవాళ్ళు ఆ భూకంపాన్ని తప్పించుకోవడానికి. లేకపోతే సముద్రం ఒడ్డున ఉన్నారు కాబట్టి సముద్రం పొంగి ఒకవేళ సునామీలాగా ఊరి మీదకి వస్తే అది గమనించిన వ్యక్తి ముందెళ్ళి గంట కొట్టేవాడు. ఆ గంట కొట్టగానే వాళ్ళందరూ కూడా ఒడ్డు మీదకి వచ్చేవాళ్ళు. ఇది అక్కడ వాళ్ళు ఏర్పరచుకున్నారు. ఇక్కడైతే ఆ ఊరిలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు కిస్సుమకి. ఇతడు ఒకరోజు ఏం గమనించాడంటే ఆ సముద్రం పొంగి ఊరి మీదకి రావటం గమనించాడు ఆ రైతు. ఇంకేముంది, సముద్రం పొంగి ఊరి మీదకి వచ్చేస్తే ఆ ఊర్లో ప్రజలందరూ కూడా సముద్రంలో సునామీలో పడి చచ్చిపోతారని వెళ్ళి గంట కొడితే అది దాదాపుగా తెల్లవారి సమయం. ఆ గంట కొట్టేటప్పటికి వాళ్ళకి పెద్దగా స్పందించలేదు. ఆ రోజు గంటలు కొడితే అప్పుడప్పుడు గంటలు కొడితే ఉంటారులే. ఆ భూకంపం ఏముంది, వస్తుంటుంది పోతుంటుంది, భూకంపం ఏముంది, వస్తుంటుంది పోతుంటుంది, ఇప్పుడు మనం లేచి ఆడదాకి బారిపోదాంలే అనుకున్నారు. ఎలా వాళ్ళని లేపాలా, మళ్ళీ గంట కొట్టాడు, వాళ్ళు రావట్లేదు, రక్షించుకోవడానికి రావట్లేదు. అంటే ఏం చేశాడంటే ఆయనకు ఒక చేను ఉంది, సంవత్సరం అంతా కష్టపడి పండించిన ధాన్యం ఉంది, అది కుప్పేస్తుంది. వెంటనే తన ధాన్యం కుప్పకు నిప్పు పెట్టేశాడు. ఏం చేశాడు, ధాన్యం కుప్పకు నిప్పు పెట్టేసేటప్పటికి మంట ఎగిసి పడతా ఉంటే ఇక చూసిన వాళ్ళు ఒరే కిస్సుమకి యొక్క పొలం పంటకు పంట కాలిపోతుంది, ఆర్పదాం పదండి అని అక్కడికి వచ్చేసారు. ధాన్యం కుప్పను ఆ మంట ఆర్పడానికి వచ్చినప్పుడు అప్పుడు చూపించాడు, అది కూడా చూడండి సముద్రం ఊరి మీదకి వచ్చేస్తుంది అని. అప్పుడు అది చూసిన కొంతమంది గంటను ఆగకుండా గంట కొడతామంటే ఆగకుండా గంట కొడతానంటే ఏదో పెద్ద ప్రమాదం రాబోతుందని వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ ఆ గుడి దగ్గరకు, ఆ గంట దగ్గరికి వచ్చారు. అలా వాళ్ళు వచ్చారో లేదో కొన్ని నిమిషాల్లోనే సముద్రము ఊరంతటిని ముంచేసేసింది. అక్కడికి వచ్చిన వాళ్ళు రక్షించబడ్డారు. ఇప్పుడు చెప్పండి, పెయిన్ ఎవరిది, నష్టం ఎవరిది? రైతుది. బాగుపడింది ఎవరు బాగుపడ్డారు? ఊరి ప్రజలు కదా. పౌలు కూడా అదే అంటాడు, యూజ్ మై పెయిన్ టు హెల్ప్ అదర్స్. నాకు వచ్చిన ప్రతి కష్టం ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగపడుద్దని ఆలోచిస్తాను. ఆ కిస్సుమకి రైతు కూడా ఊరంతటిని రక్షించడానికి తన పంట కుప్పను, సంవత్సరం కష్టపడిన పంట కుప్పను పోగొట్టుకున్నాడు. కానీ ఆ ఊరి వారి ప్రాణాలను కాపాడగలిగారు. యేసు ప్రభువారు కూడా మనలందరినీ రక్షించడానికి ఆయన సిలువలో పెయిన్ అనుభవించారు, ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టారు. తర్వాత అదే అధ్యాయం 16వ వచనం, మా బాహ్య పురుషుడు కృషించును, అంతరంగ పురుషుడు. రైట్, నేను షార్ట్ కట్లో చెప్తున్నాను, చాలా టైం అయిపోతుంది. టేక్ టైమ్ ఫర్ సఫిషియంట్ టు బి రెన్యువల్. అంటే రెన్యువల్ అంటే తెలుసా? రెన్యువల్ అంటే మన జీవితంలో మనం ఏదో పాటించాలి. పౌలు భక్తుడు అన్నది అదే, టేక్ టైమ్ ఫర్ రెన్యువల్. కొంత సమయం కేటాయించు. నేను షార్ట్ కట్ రెన్యువల్ రాశాను, ఫుల్ ఫామ్ టేక్ టైమ్ ఫర్ రెన్యువల్. నీవు నూతన పరచబడేటకు కొంత సమయం కేటాయించు. ఏం నూతన పరచబడాలంట? పౌలు ఏమన్నా తెలుసా? మా బాహ్య పురుషుడు కృషించిపోవచ్చును, మా అంతరంగ పురుషుడు నూతన పరచబడుచున్నారని మేము ధైర్యంగా ఉన్నాము అన్నాడు. అంటే పౌలు తన ఆత్మీయ జీవితంలో నూతన పరచుకోవటం కోసం, తన ఆత్మీయ జీవితాన్ని ఇంకా నూతన పరచుకోవడం కోసం కొంత సమయం కేటాయిస్తా ఉన్నాడట. మరి మనం ఉందంటారా ఈరోజు? నీ ఆత్మీయ జీవితాన్ని నూతన పరచుకోవటం కోసం, నీ ఆత్మీయతను నూతన పరచుకోవడం కోసం కొంత సమయం కేటాయించగలుగుతున్నామంటారా? ఎప్పుడో బల్లారాధనప్పుడో, లేకపోతే ఎప్పుడో నెలకు ఒకసారి, వారానికి ఒకసారైనా నీ ఆత్మీయ జీవితం ఇంకా నూతనంగా ఉండాలి. నీ ఆత్మీయత ఇంకా నూతనంగా ఉండడం కోసం కొంత సమయం ప్రభు దగ్గర గడపటం కోసం, కొంత సమయం నీ వ్యక్తిగత జీవితం కోసం నువ్వు నూతన పరచుకోవాలి. అలా లేకపోతే నీ ఆత్మీయ జీవితం నూతనత్వం రాదు. రెన్యువల్ అవ్వాలట. మరలా నూతనత్వం నీ జీవితంలో రెన్యువల్ అవ్వలేదనుకో, నీ డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైర్ డేట్ అయిపోయింది, రెన్యువల్ చేయించలేదు, నువ్వు రోడ్డు మీదకి ఎక్కావు, కారులోనో బైక్ మీద వెళ్తున్నావు, ఎవరు ఆపుతారు?
పోలీసులు ఆపుతారు. ఆపి నీ డ్రైవింగ్ లైసెన్సో లేకపోతే నీ బండి పేపర్లో నీ ఇన్సూరెన్స్ చూపించంటారు. చూపించినప్పుడు టైం అయిపోయింది. టైం అయిపోతే నీకేం వేస్తారు? ఫైన్ వేస్తారు. అది నువ్వు పద జైలుకి అంటారు. ఎందుకు? ఎప్పటికప్పుడు ఏం కావాలా? రెన్యువల్ చేసుకుంటూ అప్డేట్ అవ్వాలన్నావు, నూతనంగా ఉండాలా. యేసు ప్రభువులో కూడా పౌలు భక్తుడు అన్నది, నేను ఎప్పుడో యేసు ప్రభువుని నమ్ముకున్నానులే అని నువ్వు అలాగే ఆగిపోవద్దు. ఎప్పటికో నేను యేసు ప్రభువుని నమ్ముకున్నలాగా ఆగిపోవద్దు. లోపట ఉన్న అంతరంగ పురుషుడు అంటే ఆత్మీయ జీవితం ఎప్పటికప్పుడు రెన్యువల్ అవుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఏం కావాలా? నూతన పరచబడుతూ ఉండాలి. కానీ మనకున్నది పెద్ద సమస్య ఏంటంటే, మీరు మనుషులలే, శరీరం నూతన పరచబడుతుంది కానీ ఆత్మను మాత్రం నూతన పరచుకోలేకపోతున్నాం. మీరు గమనించండి, ఉదయం లేచిన కాంచి మీరు మనుషులు యవనస్తులను గమనించండి. అద్దం ముందు ఉన్నప్పుడు వాళ్ళు ఎన్ని మేకప్లు, అవునా కదా? దేన్ని డెవలప్ చేస్తున్నారు? దేన్ని కొత్తగా ఉంచుకోవడానికి? ఐబ్రోస్ కాన్నుంచి హెయిర్ స్టైలు, ఐబ్రోస్, లిప్స్టిక్లు, ఇయర్ రింగ్స్, నెయిల్ పాలిష్లు, డ్రెస్సులు, మ్యాచ్ ఏమున్నాయి? ఏది? బాహ్య పురుషుడు. పౌలేమన్నాడు? మా బాహ్య పురుషుడు కృషించిపోవచ్చును, అంతరంగ పురుషుడు లోపట ఉన్న ఆత్మీయ జీవితాన్ని నేను రెన్యువల్ చేసుకుంటున్నాను. ఈరోజు చాలా ఆపోజిట్గా ఉంది. లోపల ఉన్న ఆత్మీయ జీవితానికి ఏమో పెద్దగా సమయం అసలు కేటాయించట్లేదు. అందుకే పౌలు టు టేక్ టైం ఫర్ రెన్యువల్. నువ్వు కొంత సమయాన్ని దేనికోసం ఉపయోగించు? ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి ఉపయోగించు. శరీర విషయంలో కాదు, ఆత్మీయ విషయంలో నువ్వు బలపడితే శరీర విషయంలో వాటిని జయించగలుగుతావు, శ్రమల సమస్యలను జయించగలుగుతావు. కానీ ఈ రోజు లేనిది అదే. చాలామందికి ఆత్మీయ విషయాన్ని బలపరచుకోవాలని ఆ ఆలోచన లేకుండా పోతుంది. కాబట్టి శరీర సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాం కానీ ఆత్మీయ జీవితాన్ని కూడా ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాం. అది చాలా పెద్ద ప్రాబ్లం. అలా ఉన్నప్పుడు రెన్యువల్ లేకపోతే పోలీసులు ఎలా పట్టుకున్నారో, పోలీసులు పట్టుకుంటారో లేదా, అలాగే సాతానుడు కూడా నిన్ను పట్టుకుంటాడు. నీ జీవితంలో రెన్యువల్ లేదనుకో, ఎక్కడో ఆగిపోయింది నీ జీవితంలో, ఇంకా ఆత్మీయమైన అభివృద్ధి జరగట్లేదు. ఆ అభివృద్ధి జరగకపోతే ఆగిపోయిన జీవితాన్ని పట్టుకునేది ఎవరో తెలుసా? సాతానుడు పట్టుకుంటాడు. సాతానుడు పట్టుకున్న తర్వాత వాడి చేతుల్లో పడితే ఏం జరుగుద్దో మనకు తెలుసు. కాబట్టి ఏం కావాలా? ఎప్పటికప్పుడు నీ జీవితంలో ఆత్మీయత, ఎప్పటికప్పుడు నీ జీవితంలో క్రొత్తదనం, ఎప్పటికప్పుడు నీ జీవితంలో ఇంకొక మెట్టు ఆత్మీయమైన జీవితంలోకి రోజు నువ్వు ఎదగాలి. ఆమేన్. చివరి మాట చదువుకొని ముగించుకుందాం. అదే అధ్యాయం 17-18 వచనాలు. ఫోకస్ ఆన్ ఎటర్నిటీ. పౌలు భక్తుడు చెప్పిన మాటలన్నింటిలో చివరిలో, మేము దృశ్యమైనవి అదృశ్యమైనవి అంటే కంటికి కనపడేవి, కంటికి కనపడనివి. దృశ్యము అంటే కంటికి కనపడేవి, అదృశ్యము అంటే కంటికి కనబడనివి. నా దృష్టి అంతా కూడా కంటికి కనబడే దాని మీద కాదు. కంటికి కనబడని పరలోకం ఉంది. ఫోకస్ ఆన్ ఎటర్నిటీ. కంటికి కనబడని పరలోక రాజ్యం ఉంది. నా దృష్టి అంతా ఈ లోకం నిన్ను బ్రతుకుతున్నప్పుడు నా దృష్టి అంతా కంటికి కనపడే వాటి మీద కాదు. ఈరోజు చాలామంది కృంగిపోవడానికి, నిరుత్సాహపడటానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళ చూపు, వాళ్ళ దృష్టి అంతా ఎటుందట? క్షణమాత్రం ఉండే ఈ కంటికి కనపడే వాటి మీద ఉందట. వీటి మీద దృష్టి ఉండటం వల్ల ఏం చేయలేకపోతుందంటే, కంటికి కనపడిన దేవుని యొక్క రాజ్యం గురించి కానీ, పరలోకం గురించి కానీ వాటి మీద దృష్టి పెట్టలేకపోతున్నారు. అందువల్ల కృంగిపోతున్నారు. పౌలు భక్తుడు అంటున్నారు, ఈ లోకంలో కంటికి కనపడే వాటి మీద నువ్వు దృష్టి పెట్టి కృంగిపోవద్దు. కంటికి కనపడని దేవుని రాజ్యం ఉంది, కంటికి కనపడిన పరలోకం ఉంది. పరలోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టు. వాటి మీద నువ్వు దృష్టి పెడితే, అన్నాడు పౌలు ఒక చక్కటి మాట ఆ వచనంలో, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏమన్నాడు తెలుసా? జాగ్రత్త వినండి. పరలోకంలో యేసుక్రీస్తు ప్రభుతో ఉండే మహా గొప్ప భాగ్యమును, పరలోకంలో ఆ సింహాసనం మీద కూర్చుండే మహాభాగ్యమును, ఆ పరలోక సంబంధమైన వాటిని గురించి నేను ఆలోచిస్తే, అస్సలు ఈ లోకంలో నాకు వచ్చిన కష్టాలు, శ్రమలు, ఆఫ్టర్ ఆల్ అవి ఎంత అన్నాడు? అవి చులకన. ఏమన్నాడు? క్షణమాత్రం ఉండే కష్టాలు నాకు ఎంత ఆఫ్టర్ ఆల్. పరలోకంలో దేవుడిచ్చే మహా గొప్ప భాగ్యాన్ని నేను దృష్టి పెడితే, ఈరోజు భూమి మీద నాకు వచ్చే కష్టాలు, నన్ను నిరాశపరిచే మాటలు, నిరుత్సాహపరిచే మనుషులు, నన్ను బాధ పెట్టిన కృంగదీసే పరిస్థితులు ఏమున్నా సరే, ఆఫ్టర్ ఆల్ అవన్నీ ఎంత అన్నాడు. ఆయనిచ్చే ఆ మహిమ ఎదుట ఈ లోకపు శ్రమలు ఎన్నదగినవి కానే కాదన్నాడు. ఇప్పుడు మన ఫోకస్ ఏంటో తెలుసా? ఈరోజు చాలామంది జీవితాల్లో ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్స్.
ఫోకస్ అని ఎటర్నిటీ కాదు, ఫోకస్ అని ప్రాబ్లమ్స్. నీ ఫోకస్ అంతా నీ కష్టం మీదనే ఉంటుంది, కానీ నీ ఫోకస్ అంతా నా దేవుడు పరలోకం ఇచ్చే మహాగొప్ప భాగ్యంతో పోలిస్తే, ఆయన పక్కన నువ్వు కూర్చొని పెట్టుకుని మహాగొప్ప భాగ్యంతో పోలిస్తే, పౌలు అన్నాడు ఆఫ్టర్ ఆల్ ఎంత నాకు ఈ కష్టాలు ఎంత, యేసు ప్రభువు ఇచ్చే మహాగొప్ప భాగ్యంతో పోల్చుకుంటే ఈ లోకం నేను పడి బాధలెంత, శ్రమలంతా, కాబట్టి ఇవి నాకు క్షణం మాత్రమే, చులకనైనవి, నాకు అది ముఖ్యమైనది అంటూ పౌలు తన దృష్టి అంతా పరలోకం మీద పెట్టాడు. ఈరోజు నువ్వు దేవుని చేత నడిపించబడుతున్నా అంట చెప్పు. ఈరోజు నువ్వు దేవుని చేత ఆత్మ సంబంధమైన వాటితో నువ్వు నడిపించబడితే నీకు మేలు. కాబట్టి మనిషి 3 రకాలుగా నడిపించబడతాడు. ఒకటి ఇంటర్నల్ మూవ్మెంట్ అంటారు దాన్ని. ఏంటది? ఇంటర్నల్ మూవ్మెంట్ అంటే నీ మనసు చెప్పిన దాని ప్రకారం నడుచుకుంటావు. 2 ఎక్స్టర్నల్ మూవ్మెంట్. ఎక్స్టర్నల్ మూవ్మెంట్ అంటే నీ చుట్టూతో ఉన్న వాళ్ళు ఎవరో చెప్పిన దాన్ని బట్టి నువ్వు నడుచుకుంటావు. 3 ఎటర్నల్ మూవ్మెంట్. ఎటర్నల్ అంటే ఇది ఇంటర్నల్, ఎక్స్టర్నల్, ఎటర్నల్ అంటే పరలోక సంబంధంగా నువ్వు నడుచుకోవటం. ఈరోజు పౌలు పరలోక సంబంధంగా నడుచుకున్నాడు. 7 విషయాలు ఆయన జీవితంలో పాటించాడు. అందుకే 24 రకాలు కాదు, అంతకంతకు ఎన్ని రకాల పరిస్థితులు పౌలు జీవితంలో ఎదురైనా పౌలు డోంట్ కేర్ అన్నాడు. అందుకే దేవుని చేతులు బహుబలంగా వాడబడి ఆయన అన్నాడు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది, ధైర్యంగా చెప్పగలిగాడు. నేను నా పరుగును కడముట్టించాను, నేను భూమి మీదకి వచ్చిన పనంతా కంప్లీట్ చేసుకున్నాను అన్నాడు. కాబట్టి పౌలును ఏ పరిస్థితి కృంగదీయలేకపోయింది. పౌలును చూస్తేనే సమస్యలు పారిపోయాయి. ఆయన మహా మొండివాడు, ఆయన దగ్గరికి మనం ఏం పోదామన్నాడు, సమస్యలు భయపడ్డాయి. అంతటి లెక్క చేయనోడు పౌలు. ఏ సమస్య వచ్చినా రాని, ఏ సమస్య వస్తే నాకేముంది, నన్ను ప్రేమించే దేవుడు నాతో ఉంటే అన్నాడు. పరలోకం మీద దృష్టి పెట్టి, యేసు ప్రభు మీద దృష్టి పెట్టి యేసు ప్రభువును ప్రకటిస్తూ వచ్చాడు. అందుకే పౌలును జయించలేకపోయే సమస్యలనే పౌలు డిస్కరేజ్మెంట్. పౌలు ప్రతి సమస్యను ఓడించాడు, పౌలు ప్రతి నిరాశను ఓడించాడు, పౌలు ప్రతి ఓటమిని ఓడించాడు. కారణం ఏంటో తెలుసా? ఈ అధ్యాయం అంతా పౌలు తన జీవితంలో పాటించాడు. ఈరోజు మనం కూడా అట్టి రీతిగా ఉందము కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రభువా మీకు వందనాలు. ఇప్పటివరకు ప్రభువా మీ సంధి మాతో ఉంచిన కొందనాలు చెల్లిస్తున్నాడు. ఆయన మీకు ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభు విశ్వాసుల జీవితాల్లో, ఆత్మీయుల జీవితాల్లో నిరుత్సాహం వచ్చినప్పుడు, అధైర్యం వచ్చినప్పుడు, కృంగిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు దాంట్లో నుంచి ఎలా బయటపడాలో మీ ఆత్మీయమైన లేఖన భాగాల నుంచి ప్రభు మేము నేర్చుకుంటారు. మీరు చూపిన మహాగొప్ప భాగ్యానికి కృపకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మా ప్రభు మీ మాటలు విన్నవారు సరస్సు మంచి ప్రార్థనలో పాల్పొందిన ప్రతి ఒక్కరిని కూడా మీకు ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నట్టు దిలంపచేయండి. మీ దేవుని ఆశీర్వాదాలు ఇచ్చండి. ఎవరు ఎలాంటి సమస్యలు సమస్య రేగిన దేవుడుగా వారి సమస్య నుంచి, బలహీనతల నుంచి విడుదల చేయడం మీకు చెప్పండి. పౌలు తన జీవితంలో ప్రభు ఎలాగైతే అనేక సమస్యలను జయించగలడు, ఆ మార్గాన్ని ప్రతి ఒక్కరికి అందించబడి కూడిన మమ్మల్ని అందరినీ మరొక మరి మీ కృపకు అప్పగిస్తున్నారు. మీరు అక్కడ ఆలస్యం మీ చిత్త కలుసుకున్న మరొక మాకు మీ నామను గణపరిచే మహింపరిచే భాగ్యం మాకు దయచేయండి. మీ దాసులు విప్పిన గుప్పలు కానుకలు కూడా జ్ఞాపకం జరుగుతున్న ప్రతిఫలం దయచేయబడి క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నీడ సహవాసం మనకి ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు తిరిగి పర్యంతం సదాకారము సకల పరిశుద్ధులకు తోడే నడిపించను కాక. ఆమేన్. Praise the Lord.